అందరు కలిసి కూర్చోవాలి. కమలాకర్ ఇచ్చినట్టు కొంచెం పాగండి. తిరుపతి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, అలాగనే బుచ్చి నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్స్, మరి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో అనూహ్యమైన సంఘటనలు. 7 నెలలు అయింది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్సీపీ మళ్ళా రావాలి అని చాలా కష్టం చేశారు, అహర్నిశలు కష్టపడారు. 5 సంవత్సరాల్లో వాళ్ళకి మొండి చేయి చూపించిన, అభివృద్ధి చేస్తానని చెప్పిన, వాళ్ళ వ్యక్తిగతంగా సహాయపడతానని చెప్పిన ఒక్క పని చేయలేదు. ఇది కార్యకర్తలకి వ్యక్తిగతంగా చేయలేదు. రాష్ట్ర ప్రజలు మ్యాసివ్ మ్యాండేట్తో గెలిపించిన తర్వాత ప్రజలకి ఏం చేయలేదు. అభివృద్ధి లేదు, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. 3 క్యాపిటల్ అని 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎప్పుడు కానీ ఈరోజు పరిస్థితి ఏం తెలుసా? పెద్దలు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అంటారు. ఇది మీరు పాపాలు చేస్తే బిడ్డలకు చుట్టుకుంటుంది అంటారు, చూసారా? అలాగా గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఈ పరిస్థితి ఏమంటే ₹1 అప్పు పుట్టని స్థితి ఉంది. తలరాత బాగుండి ఆ ఎన్డీఏతో కలిసాం, తలరాత బాగుండి చంద్రబాబు గారు ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంటు కీలక రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళా చిగురిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 7 నెలల టైం కానీ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, ఇలాగ ఎలక్టెడ్ కార్పొరేటర్స్ కావచ్చు, అలాగనే మున్సిపాలిటీస్లో ఉండే కౌన్సిలర్స్ కావచ్చు, వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలు మనకి ఎందుకు, మున్సిపాలిటీలో ఏం పని ఉంటుందండి? ఇంటి దగ్గర ఉండే చెత్తను క్లీన్ చేయడం, వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం, ఫండమెంటల్ డ్యూటీస్. కాలువలు కొట్టడం, డెంగ్యూ లాంటి జబ్బులు రాకుండా, దోమలు లేకుండా చేయడం, రోడ్లు చేసుకోవడం. ఈ మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేసుకోలేకపోతే, అఫ్కోర్స్ ఒక పార్టీ అనేది ప్లాట్ఫామ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక కార్పొరేటరు, కౌన్సిలర్ ఆడ గెలిచాడంటే ప్రజలు తన పైన కానీ ఒక నమ్మకం పెట్టుకొని ఉంటారు. నేను ఇది చెయ్యాలి, తనకేదో ఉండే చిరు వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు వదిలేసి మరీ కార్పొరేటరో కౌన్సిలరో అయి ఉంటారు. నేను ఇది బాగా చేయాలి, మా ఊరికి మా ప్రభుత్వం వచ్చేసింది, ఇది చేయాలి అది చేయాలి అని కోటి ఆశలతో వచ్చి ఉంటారు. వాళ్ళ జీవితం ఖండం. ఇంకోసారి ఇవ్వరు అవకాశం. ప్రజలకి ఎన్ని చూడరు. మీకు అంత మెజారిటీ గెలిపించాం, ఏం చేసావు మాకు అని అడుగుతారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు కానీ ఒక వార్డుకి ఒక 2000 మంది 10,000 మందికి ప్రజాప్రతినిధులు, వాళ్ళు స్కిన్ కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మళ్ళా మేము మీకోసం
సేవలు చేయడానికి ఉన్నామని వాళ్ళకి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి పార్టీ చేస్తుండే అభివృద్ధి పనులు కావచ్చు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం చేస్తుండే స్ట్రాటజీస్ కావచ్చు, ఇవి అన్నీ నచ్చి ఈరోజు తెలుగుదేశంలో వీళ్ళందరూ ఎవరైతే మేము తెలుగుదేశం నుంచి సపోర్ట్ చేయబోతామో ఆ క్యాండిడేట్కి వాళ్ళందరూ కానీ సపోర్ట్ చేసి బలపరిచి ఆ డిప్యూటీ మేయర్ని గెలిపిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. వాళ్ళందరూ కానీ ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే పెడతామో వాళ్ళని బలపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ యొక్క మున్సిపాలిటీ కోసం. పార్టీ నుంచి ఇంకా ఎవరిని పెట్టాలి అనేది కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు చెప్తారు. కులాలు, అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే కండిషన్స్ని బట్టి ఆ డిప్యూటీ మేయర్ కావచ్చు, అలాగనే ఇక్కడ ఉండే వైస్ చైర్పర్సన్స్ కావచ్చు, పార్టీ నైట్ లోపల డిసైడ్ చేస్తుంది. రేపు ఉదయం మాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగనే ఎమ్మెల్యే గారు ఆ పేర్లని అక్కడ అనౌన్స్ చేస్తారు. అందరూ కానీ ఎవరిని పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళందరినీ ఇక్కడ ఉండే కౌన్సిలర్స్ అందరు కానీ బలపరుస్తారని పూర్తిగా నమ్ముతూ, మరి ఇవన్నీ కానీ సజావుగా జరగాలి. ఇంకా ఏముంది, ఇంకో 18 నెలలు ఉంది. నిజంగా కానీ ఈ టైంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే తప్ప పనులు జరగవు. ఎప్పుడు కానీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది, మేము ఒక మంచి పని చేస్తామంటే ఆగమంటుంది. మనం వచ్చి చేస్తాము, ఇప్పుడు చేయదు. ఉదాహరణ చెప్తాను మీకు. అర్బన్ హౌసెస్ కట్టాం. అర్బన్ హౌసెస్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్. ఉత్త ఇల్లు కట్టడమే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాము, పార్కులు పెట్టాము, వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ పెట్టాము. ఇది కంప్లీట్ వాళ్ళ కిచెన్లో కానీ మన అబవ్ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఉన్నట్టు మీకు గ్రానైట్ ఇదే టాప్ వేసాము, స్టెయిన్లెస్ స్టీల్ బేసిన్స్ వేసాము, టాయిలెట్ అంతా ఫుల్లీ ఫర్నిష్డ్, వెర్టిఫైడ్ టైల్స్ పుట్టితో చేశాము, ఇల్లు తాళాలు కానీ ఇచ్చేసాము. పాలు చాలామంది పొంగించుకున్నారు, ఆ ఇంటిని చూసుకున్నారు ఎంతోమంది. ఒక ఆడబిడ్డ జీవిత కళ ఏంటంటే సొంత ఇల్లు. నెల్లూరు నగరంలో 4700 ఇల్లులు రెడీ చేసేసాం. అవి ఈ రోజుకి ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు మీరు వచ్చి 6 నెలలు ఏం చేస్తున్నారండి అంటారేమో. దాన్ని ఇల్లులుగా పెట్టలే, దాన్ని కంప్లీట్గా ఒక భూత్ బంగ్లా చేసేసారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు, ఒక లైట్ లేదు, ఒక వైర్ లేదు, ఒక విండో లేదు, అన్నీ పీకేశారు. అది మళ్ళా చేయాలంటే కొన్ని 100 కోట్ల డబ్బులు కావాల్సిన స్థితికి వచ్చారు. దాన్ని కానీ చేసి ఇవ్వబోతున్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతిపక్షం అనేవాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే, అవతల వాళ్ళకి గవర్నమెంట్కి పేరు రాకూడదు అనుకుంటారు. మేము అట్లా ఎప్పుడు చేయలే. ఈ వైఎస్ఆర్సీపీకి ఉండే జబ్బు అది. జబ్బు సొంత ఇల్లుని ఇయలేదండి. పాలు పొంగించుకున్నారు ఆ ఆడబిడ్డలు పోయి అక్కడ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏం మానవత్వం ఉండేవాడు అటు ఉండాలనుకోడు. ఈరోజు చూసాం, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, ఆత్మలు వెళ్ళిపోతున్నాయి మనిషిలోంచి. జగన్ రెడ్డి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతే ఏంది లెక్క? అది పరిస్థితి. అందుకోసం వీళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే క్యాండిడేట్ని ప్రపోజ్ చేస్తారో వీళ్ళందరూ సపోర్ట్ చేసి వైస్ చైర్పర్సన్స్ని మంచి వాళ్ళని ఎన్నుకుంటామని కానీ తెలియజేస్తాం.